నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హౌస్ కీపింగ్ మనకు బెస్ట్. హౌస్ కీపింగ్ మనకు కరెక్ట్ ఉండాలి. అన్వాంటెడ్ కానీ ఇంకా డ్రమ్స్ కానీ ఏం లేకుండా 9 o'clock సార్ వాళ్ళు వచ్చారనుకో మనం ఇబ్బంది పెట్టేస్తారు. సో మనం ఫేస్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అన్ని క్లియర్ చేసేసుకోవాలి. ఈ ఏరియా సరౌండింగ్స్ నీట్ గా ఉంచేసుకోవాలి. ఓకే చేసే ఓకే సార్. సార్ ఏందయ్యా మార్నింగ్ టైంలో హౌస్ కీపింగ్ కూడా తెలియదు. డ్యూటీకి వచ్చిన విషయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? ఏనాడు కింద క్లీనింగ్ చేయలేదు, డ్రమ్ములు మూతలు లేవు, ఏం లేవు. మ్యాన్ పవర్ ఇస్తుంది సార్, చేస్తాం సార్. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. నేను 1 hour తర్వాత వస్తాను. హార్డ్ వర్క్ ఆగొద్దు, హైట్ వర్క్ ఆగొద్దు, ఫ్లాట్ ఛార్జింగ్ ఆగొద్దు. ఓకే సార్. మీ క్లీనింగ్ అన్ని అయిపోవాలి. చేసాం తర్వాత మళ్ళీ వస్తాను నేను. చేస్తాను సార్. ఇది నాకు కరెక్ట్ అనిపించట్లే. ప్రతి వాళ్ళు చెప్పారు, చేసేవాళ్ళు ఎవరు లేరు. చెప్పనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ సార్ వచ్చి చెప్పాడు ఏంది అన్వాంటెడ్ కానీ నెక్స్ట్ హైట్ పర్మిట్ ఒకటి ఉంది మనకు. అది హైట్ లో వర్క్ చేయాలి. పర్మిట్ లేదా ఎక్కి చేసే ఎన్ని రోజులు మనం చేద్దాం. ఓకేనా? ఎక్కి చేసే ఆడ ఉండు. నువ్వు సేఫ్టీ బెల్ట్ ఏమేదు ఎక్కి చేసే చూసుకున్నా ఏమైనా ఉంటే నువ్వు ఆడనే ఉండు. ఓకేనా? చేపించేసాయి. ఓకే నాకు 1 hour లో సార్ వస్తున్నాడు. 1 hour లో మనం కంప్లీట్ చేసేయాలి అంతే. ఓకే ఓకే నువ్వు వచ్చి హౌస్ కీపింగ్ చేసేసి నువ్వేమో హైడ్ వర్క్ చేసి ఆ లైన్ ప్లాన్ టైట్ చేసేసి అన్నా వచ్చేస్తున్నాడు అన్న. ఎవరైనా ఎవరు వస్తుంటే మనం హెల్మెట్లు పెడతాము, ఎవరు వస్తుంటే మనం సినిమెట్లు పెడతాము, ఎవరు వస్తుంటే మనం గగుల్స్ పెడతాము, ఎవరు వస్తే మన డ్రమ్ములు యంత్రాలు పెడతాము వాళ్ళే అన్న. రాలనుకున్నారా రాలేననుకున్నారా? ఇన్ఛార్జింగ్ చెప్పండి. ఎలక్ట్రికల్ వర్క్ అయినా హైట్ వర్క్ అయినా హైట్ వర్క్ అయినా నేను రానంత వరకే. 1 time చెప్పండి. పర్మిట్ విల్ బి ఇష్యూడ్. ఓకే సార్. ఓకే సార్. ఏం నడుస్తుంది వాళ్ళు? ఏం లేదు సార్, చిన్న హైట్ వర్క్ నడుస్తుంది సార్. పర్మిట్ ఉందా? లేదు సార్, పర్మిట్ లేదు సార్. చిన్న 5 నిమిషాల పని అని చెప్పేసి ఎక్కించాం సార్. మామూలు చిన్న మీరు ఎట్లాగా 1 hour బతికిస్తారు. మీరు రౌండింగ్ తిరిగి వచ్చారు అలా కంప్లీట్ చేద్దాం ఎక్కించేసాం. పనికైనా 2 నిమిషం ఆలస్యంగా వస్తానేమో కానీ అదే వర్క్ పర్మిట్ అంటే 1/2 సెకండ్ కూడా లేట్ చేయను. ఓకే సార్. నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. భయం అంటే ఏందో తెలియదా? భయమా సార్? భయం నాకు లేదు, నాకు కిందకి లేదు సార్. లోటు జింక ముందు, సేఫ్టీ ఆఫీసర్ ముందు కాదు. ఓకే సార్. ఓకే సార్. అన్నా మనం పర్మిట్ లేకుండా ఒక పర్సన్ ఎక్కించాం కదా, తనకి ఇంజూరీ అయిందన్నా. ఏమైంది? ఓయిచి తీసుకెళ్ళాను. ఓయిచి తీసుకెళ్ళావా? నార్మల్ సీరియస్ ఉందా? సీరియస్ ఉందా? ఏం లేదు సార్. ఇందాక ఒక క్యాండిడేట్ బైక్ ఎక్కించాం కదా, అతను కొద్దిగా కాలు జారి కింద పడిపోయాడు సార్. సార్ అది సార్. బ్రతకండి అంటే వినలేదు కదరా? సార్ ఇప్పుడు ఏమైంది? ఒక పర్సన్ కి ఇంజూర్ జరగడానికి గల కారణం నువ్వు బాగుంటే నీ ఏరియా బాగుంటది, నీ ఏరియా బాగుంటే నీ పరిశ్రమ బాగుంటది, నీ ప్లాంట్ బాగుంటది. నీ పరిశ్రమ బాగుంటే కొన్ని వేల కుటుంబాలు బాగుంటాయి. నేనే సార్, మా ఏపీఎం సార్ ఇన్ఛార్జ్. మా ఏపీఎం సార్ దాని కారణం. నాకెట్లు సార్ ఏమైంది సార్? నీకు భయం లేదు, బాధ్యత లేదు అసలు. ఏమైంది సార్? ఆ పర్సన్ కి ఇంజూర్ జరిగింది కదా, తప్పు చేశావు నువ్వు. ఏం తప్పు చేయడమా? నా డిపార్ట్మెంట్ చేస్తాం లేదు సార్ తప్పు చేయడం. చరిత్ర నీదా? చరిత్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఒకసారి సీట్ పర్సన్ ట్రీట్మెంట్ చేయించి చూడు, ఒకసారి నువ్వు అనుభవించి చూడు. దిస్ ఇస్ నాట్ సేఫ్ రికార్డ్ అండ్ అన్సేఫ్ రికార్డ్. ఏమైంది బాబు? సేఫ్టీ ఆఫీసర్ సీరియస్ అవుతున్నాడు. ఇంత పని చేసావు బాలు, చూసుకోమని తెలియదా? పర్మిట్ మీరు సైడ్ లో కూడా మీరు ఏం చేశారు? మేము పని చేయమని చెప్తామండి, అలా అని చెప్పేసి అన్సేఫ్ లో చేయమని చెప్పామా? ఇప్పుడు అబ్బాయికి ఎలా ఉంది? నీకు అనుకుంటాను సార్. తప్పైంది సార్, ఇంకోసారి జాగ్రత్త చూసుకుంటాను సార్. చాలా పెద్ద తప్పు చేశావు. నేను తప్పు చేయండి సార్, కానీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను సార్. మీటింగ్ లో సేఫ్టీ గురించి మాట్లాడతారు, కానీ బ్లాక్ లో సేఫ్టీ పాటించారు. అందరినీ హెల్మెట్ పెట్టుకోమంటారు, మీరు మాత్రం హెల్మెట్ పెట్టుకోరు. ఏంటి సార్ ఇది? తప్పైంది, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం సార్. అందరు క్షమించండి సార్. క్షమించడమా? తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక పదం, క్షమించడం.
ఈ రోజు నేను క్షమిస్తానేమో, ఈవెన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన నా కుటుంబం నేను క్షమించదు. ఒక వ్యక్తి రోడ్డున పడ్డాడంటే కొన్ని వేల జీవితాలు ఆగమైనట్టే కదా, అతని కుటుంబం నిన్ను క్షమిస్తుందా? నేనే కాదు, నాకు తోటి వాళ్ళు కూడా మంచి భద్రతతో పనిచేసుకున్నట్టుగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా చూసుకుంటాను సార్. ఇంక ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా నేను మా ఓకే, ఐ అప్రిషియేట్. జాగ్రత్త చేసుకోండి, ఏం లేదు. జీరో ఇన్స్టెంట్ మన కంపెనీ, మన విఆర్ లైఫ్ సైన్స్, మన హరిబాబు సార్ మన కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా సరే మనకు చాలా ప్రొవైడింగ్ ఇస్తున్నాడు. ఇలాంటి అన్సేఫ్ యాక్ట్ లో మనం ఏ సన్నివేశంలో అయినా వర్క్ చేసుకోకూడదు, జాగ్రత్తగా పని చేసుకోవాలి. మన ఇన్స్టెంట్ జీరో ఇన్స్టెంట్ మన గోల్. ఓకే సార్, నేను నిలబడి చూపిస్తాను సార్.